మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద దాడి సభ్య సమాజంలో కళ్ళను తెలుసుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు ఆ వీడియో చూసిన పాటనే ఆ వాయిస్ ఆ దెబ్బ చూసిన పాటనే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను ఓర్వలేక ఆ మహాసముద్రం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలందరూ రైతులందరూ కూడా మహిళలందరూ కూడా మేము జగన్కి అండగా ఉంటాము, బస్సు యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మోకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రబండి కక్షపూర్తంగా నిన్న రైతు దాడి విధంగా బాధాకరం అనిపించింది. అదేవిధంగా 2019లో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయతో చూసుకునే ఒక దైవంలాగా ఊహించుకునే మన జగన్మోహన్ మీద 2019లో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగన్ రక్తం కళ్ళ చూసాం. ఆ రోజు చూసిన దెబ్బకి రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ ఇవ్వండి ప్రతిపక్షాలు పతనం చేసే విధంగా ఉన్నాయి. ఈ రోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రైతులు దాడి చేశారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పత్రాన్ని మీరు కోర్టు తెచ్చుకున్నారు. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్ మీద గాలి, జగన్ మీద సునామీ, ప్రజలందరూ అండగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మేము చేస్తుంటే మీరు ఓదార్పు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినప్పుడు, అదేవిధంగా మీరు కదిరితా ప్రోగ్రాం చేసినప్పుడు మేము దాడి చేస్తుంటే ఏ విధంగా మీరు బాధపడే వాళ్ళం, అంతగానే ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని, ఒక కల్మషం లేని నాయకుడిని, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరం ఉంది. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక కక్ష పూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటికి రాండి అని చెప్పేసి రకరకాల కామెంట్స్ చేశారంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది. జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తా ఉన్నారు. ఇది నిజంగా సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. అదేవిధంగా ఈ రాష్ట్రం మొన్న చూస్తుంటే బ్యారేజ్ మీద, కృష్ణా బ్యారేజ్ మీద చూస్తుంటే లక్షలాది మంది వచ్చేసి బ్యారేజ్ మొత్తం జనాలతో వచ్చేసి జనం మొత్తం జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి ఓర్వలేక విజయవాడ ప్రాంతం ఈ విధంగా జరిగిందంటే మీరు అందరూ గమనించండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ ఎంతమంది మీద గిఫ్ట్ చేస్తుంటే అంతమందికి ఎక్కువ గిఫ్ట్లు ఇస్తానని చెప్తున్నాడు, అంత రాజకీయ పదవులు ఇస్తానని చెప్తున్నాడు. మీరందరూ గమనించండి, కక్షపూర్త వాతావరణం అనేది రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు గారు, అటు లోకేష్, అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి ఎవరు లేదు కాబట్టి మీరందరూ గమనించి రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సహాయం చేసే ముఖ్యమంత్రి అవసరం. పేదవాళ్ళ కోసం బస్సు యాత్ర చేస్తుంటే బస్సు యాత్ర ఓరవలేక మన కుర్చేటి ప్రాంతాల్లో కూడా, దర్శి ప్రాంతంలో బస్సు యాత్ర చూశారు. రాత్రిపూట కూడా సుమారు 9:30 టైం కూడా బస్సు యాత్రలో ఉండి ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ వైర్ ఇచ్చినా కూర్చొని లేచి మా పేదవాళ్ళందరూ నాకు అండగా ఉన్నారు, మేము వాళ్ళని చూడాలి, కలవాలని చెప్పేసి ఆ డోర్ దగ్గరికి వచ్చేసి మహిళలను కలవడం, ఎక్కడ చిన్న పేషెంట్ వచ్చినా కూడా ఆ పేషెంట్ ని పలకరించి వాళ్ళ ఆప్యాయతగా చూసుకొని మీకు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా మీ అందరూ సహాయం చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ, ఆడపడుచులకు కానీ, రైతులకు కానీ ధైర్యం చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో నేనున్నాను, పేదవాళ్ళకి అండగా ఉంటానని చెప్పేసి, ముఖ్యంగా మహిళలకి నేను ఉన్నానని చెప్పి అండగా ఉంటానని చెప్పేసి హామీ ఇచ్చుకుంటా పోతుంటే చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలతో అమానుషంగా అక్రమంగా కావాలని దాడి చేస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ రౌడీ మూకులంతా ఆపండి. వచ్చేది మా ప్రభుత్వమే. మేము ఒకసారి మేమంతా రాష్ట్రపతి మేము రాష్ట్రం దాడి చేస్తే మీరు ఎక్కడ కూర్చుంటారో గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతి అంతా గౌరవించి ఇదే రాయితీ తిరగబట్టి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగనన్నకి బాసటగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి ఇటువంటి కక్షపూరితమైన వాతావరణం మానుకొని మీరుంటే సద్విమర్శనం చేసుకోండి, కానీ దయచేసి దాడులు మానుకోవాలని చెప్పి